తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అసలే మగదిక్కులేని సంసారం. అందులో వయసులో ఉన్న మంగమ్మ మనవరాలంటే ఆ వీధిలో అందరికీ అలుసే. ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిపోతున్న ప్రభాకరాన్ని వాళ్ళు 1000 కళ్ళతో కనిపెడుతూ వార్తలు మూటలు కడుతున్నారు. మంగమ్మేమీ తెలివి తక్కువది కాదు. వయసులో ఉన్న పిల్లాడు తన ఇంటికి వస్తున్నాడంటే లోకం ఏం ఊహిస్తుందో మంగమ్మ ఎరుగనిదేమీ కాదు. అందుకే పంపు దగ్గర, నారాయణ దుకాణం దగ్గర ప్రభాకరం మేనకకి కాబోయే భర్త అని, అతను అప్పుడే పెళ్లి చేసుకుంటానంటే తనే మంచి రోజులు కావని ఆపు చేశానని చెప్పసాగింది. ప్రభాకరం చూస్తే చేసుకునేట్టే ఉన్నాడు. అందుకని తాత్కాలికంగా వాళ్ళు మేనకని గురించి ఏమీ వ్యాఖ్యానం చేయకుండా ఆపు చేశారు. వీధిలో వస్తుంటే ఎవరూ ఏమీ అనకపోవడం చూసి మేనకకి కొత్త జీవితం జీవిస్తున్నంత హాయిగా ఉంది. ప్రభాకరం ఆ రోజు ఉదయం మంచం మీద కూర్చొని మంగమ్మ పెట్టిన ఇడ్లీ తింటూ, మా అమ్మగారు మీకు శుభవార్తండి అన్నాడు. చెప్పు నాయనా, ఏమిటది అంది మంగమ్మ ఇడ్లీ మీద నెయ్యి వేస్తూ. నాకు గుంటూరులో పొగాకు కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. ఇప్పుడు ఈ ఉద్యోగం బాగానే ఉందిగా అంది ఆవిడ. ఇది కూడా ఒక ఉద్యోగమేనా? చెప్పులు అరిగేట్టు డాక్టర్ల చుట్టూ తిరగాలి. అదైతే ఫస్ట్ క్లాస్ ఉద్యోగం. కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. నేను జాయిన్ అవ్వటానికి గురువారం వెళ్తున్నాను. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాను అన్నాడు. పచ్చడి తీసుకురావటానికి వంట ఇంట్లోకి వెళ్ళిన మంగమ్మ తటపటాయింపుగా కాసేపు ఆగిపోయింది. మళ్ళీ వచ్చేసరికి అతను అంటున్నాడు, అసలు నాకు ఈ ఉద్యోగం 6 నెలల క్రితమే రావాల్సింది. రాలేదు. ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఈ మందుల బ్యాగ్ పుచ్చుకున్నాను. చెప్పానుగా, మా నాన్న ఒట్టి సతాయింపు మనిషి. ఆయనకి నాకు క్షణం పడదు. ఆయన మీద ఆధారపడి బ్రతకటం నాకు ఇష్టం లేదు. మీ దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. అట్లాగే మీ చేతి చలువ వల్ల నేను ఇంటివాడిని కూడా అయిపోతే ఇక నా జీవితానికి స్థిరత్వం వచ్చినట్టే. మా నాన్న నన్ను ఎప్పుడూ పనికిరాని విధవా అని తిట్టేవాడు. ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకొని ఆయన ఎదురుగా వెళ్ళి నిలబడి, నాకంటే ప్రయోజకుడెవరో చెప్పండి అని ఒక చూపు చూస్తాను. ప్లేటు క్రింద పెట్టి సగర్వంగా అన్నాడు. అను, మా బాగా అను. సంపాదన లేకుండా ఎల్లకాలం ఉంటావనుకున్నాడేమో మీ నాయన. నన్ను అడిగితే నువ్వు అసలు వెళ్ళకూడదంటాను. వాళ్లే నీ దగ్గరికి రావాలి. అది మాటేనండోయ్ అన్నాడు. ప్రభాకరం ఉద్యోగం వచ్చిందని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతను ఎక్కువసేపు కూర్చోలేదు. చాలా పనులున్నాయండి. అదేమిటో ఈ వీధిలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు గాని అందరూ పరిచయం అయిపోయారు సుమండి. మళ్ళీ కనిపిస్తాను అని వెళ్ళిపోయాడు. ప్రభాకరానికి మంచి ఉద్యోగం వచ్చిందంటే మంగమ్మకి ఆనందం కలిగింది. దాదాపు 2-3 వారాల నుంచి అతని దగ్గర పెళ్లి మాట ఎలా ఎత్తాలని, అంత క్రితం నెల రోజుల నుంచి మేనకని పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అడగమని ఎన్నోసార్లు నూరిపోసింది. ప్రతిసారి ఇద్దరూ కలిసి సినిమాకో, పార్కుకో, గుడికో వెళ్ళేటప్పుడు అతన్ని అడగమని శతవిధాలా చెప్పి పంపేది. ఎలా సంభాషణలోకి లాగాలో కూడా నేర్పింది. అయినా మేనక ఈ మధ్య మరీ మొద్దైపోయింది. వాళ్ళు తిరిగి రాగానే మేనకని పిలిచి రహస్యంగా, అడిగావుటే ఏమన్నాడు అని ఆత్రంగా అడిగేది. మేనక తల తిప్పుతూ, లేదమ్మమ్మా, ఆ మాట రాలేదు అనేది జంకుగా. మంగమ్మకి కోపం వచ్చేసేది. ఇదిగో, ఏమిటో అనుకున్నాను. మీ అమ్మలో ఉన్న వెర్రివేషాలు నీకు కూడా సగం వచ్చినట్లున్నాయి. ఇంత నోట్లో నాలిక లేకపోతే ఎట్లాగే? నువ్వు నాలాగా తెలివిగల దానివి అనుకున్నాను. నేను మీ తాతయ్య పరిచయం అయిన 15 రోజుల్లో లగ్నం పెట్టించేలా చేశాను. చూస్తుంటే నీకు బొత్తిగా నా పోలిక వచ్చినట్టు లేదు అని విసుక్కుంది. చివరికి నిన్న ప్రొద్దుట తనే అడిగేసింది కాఫీ ఇస్తూ. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నాయనా అంది. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తే అప్పుడు. ఉద్యోగం ఒకదానికోసం చూస్తున్నానండి. అది రాగానే చేసుకుంటాను ఉత్సాహంగా అన్నాడు. మంగమ్మ, ఆహా అలాగా అంది. తర్వాత కూతురుతో, అతని మనసులో ఉద్దేశం తెలిసిందిగా, ఇక మనం తొందరపడనవసరం లేదు. నిశ్చింతగా ఉండవచ్చు. నా ఆశీర్వాదం ఎప్పుడుంటే అప్పుడే అన్నాడుగా. అంటే దాని అర్థం అంతేగా, ఉద్యోగం చూస్తున్నాడట. కానీ అతన్ని మనం తొందర పెట్టినట్టు ఎందుకుండాలి అంది. ఉద్యోగానికి పెళ్లికి సంబంధం ఏమిటమ్మా అంది శ్రీరంజని. అంతా మనం అనుకున్నట్టు అవుతుందేటే.
కాస్త ఆగాలి మరి అని మేనక వైపు చూసి కళ్ళు తమాషాగా తిప్పుతూ, నా చిట్టి తల్లి ఏమిటో అనుకున్నాను, దొంగ, అన్నీ తెలుసు, అతను అన్నీ చెప్పే ఉంటాడులే అంది. కాదమ్మమ్మా, నాకిదేం తెలియదు తడబడింది మేనక. కోతలు కొయ్యకే అంటూ తీసిపారేసింది మంగమ్మ. ప్రభాకరానికి గుంటూరులో మంచి ఉద్యోగం వచ్చిందన్న వార్త ఆ వీధిలో అందరికీ తెలిసిపోయింది. పంపు దగ్గర అందరూ మంగమ్మని, నీ మనవరాలి మొగుడికి మంచి ఉద్యోగం వచ్చిందటగా అని అడిగారు. అవును అంది గర్వంగా. పర్వాలేదు, నీ మనవరాలు గొప్ప జాతకురాలే అంది ఒకావిడ. రోజులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు సూరమ్మ, నేను పడిన కష్టాలు చూసుకుని నవ్వుకునే రోజు వస్తోంది నాకు. అమ్మాయి తెలివిగలదే, మంచి మొగుడినే పట్టింది అంది ఇంకో ఆవిడ. మంగమ్మ తెలివితేటలు మాత్రం తక్కువ, మనవరాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది అంది ఇంకో ఆవిడ. అనండమ్మా అనండి, నేనిప్పుడేమీ అనను. ఈరోజు మీది మీరంటున్నారు, నేను పడుతున్నాను. రేపు రోజు నాదవుతుంది, అప్పుడు నేను వడ్డీతో సహా అంటాను అంటూ వచ్చేసింది. ప్రభాకరం ఈ మధ్య సరిగ్గా భోజనానికి రావటం లేదు. అదేమిటంటే ఫ్రెండ్స్తో తింటున్నాను అంటున్నాడు. అతను రాత్రి భోజనానికి రాలేదు, ఉదయం కనిపించలేదు. మధ్యాహ్నం గదికి వెళ్ళి మంగమ్మ, నాయనా రాత్రికి భోజనానికి రా అంది. నేను వచ్చేటప్పటికి పొద్దుపోతుందండి అన్నాడు. అయితే ఒక పని చేస్తాను, నేను మేనక చేత పంపిస్తానులే అంది. మీకెందుకండి శ్రమ, నేనెక్కడో అక్కడ తిని వస్తానులే అన్నాడు. అయ్యో శ్రమేమిటి, అది నువ్వు అనాల్సిన మాటేనా అంది. ప్రభాకరం బయటకు వెళ్లే తొందరలో ఉన్నాడు. మంగమ్మ ఇంటికి వచ్చేసింది. సాయంత్రం అయింది. మంగమ్మ మేనకని పిలిచి సన్నగా దువ్వి జడ వేసింది. జడ నిండా పూలు పెట్టింది. గళ్ళ సిల్కు పరికిణి, తెల్ల జాకెట్టు, ఓణీ వేసుకోమంది. చూడు, ఇది సిగ్గుపడే విషయం కాదు. రేపు గురువారం, అతను వెళ్లే రోజు. టికెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాడట. మనం అడగలేదని సందేహిస్తున్నట్టున్నాడు. మనం అతను ఎప్పుడంటే అప్పుడే సిద్ధంగా ఉన్నామని చెప్పు. పెళ్ళి గుళ్ళో కానీ ఆఫీసులో కానీ అతని ఇష్టప్రకారం చేయటానికి అభ్యంతరం లేదని చెప్పు. నన్నడిగితే ఇలాంటి విషయాలు మధ్యవర్తుల కంటే మనంతట మనం అడిగితేనే సూటిగా తెలుస్తాయి. సిగ్గుపడాల్సిందేమీ లేదు. మేనకకి వెళ్లటం ఇష్టం లేదు, కానీ మంగమ్మ మాటలు మంత్రం పెట్టినట్టుగా ఉన్నాయి. ఒక అవకాశం తన ఎదురుగా వచ్చింది. దాని తలుపు తట్టడానికి తను పిరికితనంతో వెనక్కి అడుగు వేయకూడదని అనిపించింది. మేనకకి భయంగా ఉంది, సిగ్గుగా ఉంది. ఇది కనిపెట్టిన మంగమ్మ, ఆ చెమటలెందుకే సన్నాసి, నువ్వేమైనా కసాయివాడి దగ్గరికి వెళ్తున్నావా? ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తున్నావు గాని. నిన్ను చూడగానే అతనికే తెలుస్తుంది. నువ్వసలు పెదవి మెదపాల్సిన అవసరమే ఉండదు, అతనే చెప్పేస్తాడు, వెళ్ళు అంది. వెళ్ళక్క అంది మాధవి. మాధవికి ఇదంతా చూస్తుంటే తమాషాగా ఉంది. తనకి బాధ ఉండదు కదా అనిపించసాగింది. ఎన్నడూ లేంది ఎంతో ధైర్యంగా ఉండే అక్క వణికిపోతున్నట్టుగా చూస్తోంది. కళ్ళల్లో అమాయకత్వం, బెదురుతో. ఆ క్షణంలో మాధవి కళ్ళకి ఎప్పుడూ చూసే అక్కలా కాకుండా మరో అక్కగా కనిపించింది. మాధవి మేనక దగ్గరగా వచ్చి బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టుకుని, విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అంది. శ్రీరంజని దేవుడి పటానికి నమస్కరించింది. మేనక అన్నం పెట్టిన క్యారియర్ పట్టుకొని బయలుదేరింది. పొద్దుపోవటం వల్ల అందరూ పడుకున్నారు. క్యారియర్ పుచ్చుకొని వీధి దాటి ప్రభాకరం అద్దెకి ఉన్న ఇంటివైపు వెళుతుంటే శటగోపం బీడీ కాలుస్తున్న వాడల్లా ఆగి అరుగు దిగి మరీ చూశాడు. మేనక నిఠారుగా లోకంతో పని లేదన్నట్లు ప్రభాకరం గదివైపు వచ్చింది. గదిలో వెలుగుతున్న లైటు కిటికీలో నుంచి బయటకి పడుతోంది. మేనక తలుపు తట్టింది. 1 నిమిషం తర్వాత ప్రభాకరం వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా నిలబడిన మేనకను చూసి అతను ఆశ్చర్యం నటించాడు. నువ్వా అన్నాడు. మేనక చేతిలో క్యారియర్ చూపిస్తూ అన్నం తీసుకువచ్చాను అంది. అరే, నేను భోజనం చేసేశాను అన్నాడు. క్యారియర్ పట్టుకుని లోపలికి రాబోయిన మేనక ఆగిపోయింది. తటపటాయింపుగా చూసింది. అతను అన్నం తినేశాడా? అయితే లోపలికి వెళ్లే పనేముంది? ఇంటికి వెళ్ళడానికి వెనక్కి తిరగబోయి మళ్ళా తటపటాయింపుగా ఆగిపోయింది. ఏమైనా చెప్పాలా అన్నాడతను. మేనక మౌనం వహించింది. లోపలికి రా అన్నాడతను. మేనక లోపలికి వచ్చింది. సాధారణంగా అయితే మేనక మాటలకి తడుముకోదు. ఏ విషయం మాట్లాడాలన్నా నిర్భయంగా చూస్తూ మాట్లాడుతుంది. కానీ ఈరోజు అదేమిటో నోట్లోంచి మాట రానట్టుగా మూగగా అనిపిస్తోంది. కూర్చో అన్నాడతను. మేనక అక్కడున్న కుర్చీలో కూర్చుంది. అక్కడ మంచం మీద పెట్టె తెరిచిపెట్టి ఉంది. ప్రభాకరం బట్టలు సర్దుతూ ఆపి వచ్చినట్టున్నాడు.
మళ్ళీ వెళ్ళి సర్దుకోసాగాడు. మేనక ఏం మాట్లాడలేదు. అతను ఏం అడగలేదు. ఆ గదిలో ఇద్దరి మధ్య ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆమెని ప్రశ్నలు వేయాలని, ఏమైనా సంభాషణ పెంచుకోవాలని అతని ఉత్సాహం ఏమీ లేనట్లుగా తన పని తాను చూసుకోసాగాడు. చివరికి మేనకే గొంతు పెగుల్చుకుంటున్నట్లుగా అడిగింది. ఊరు వెళ్తున్నారా? అవును. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమో తెలియదు. అయినా తిరిగి రావటానికి నాకిక్కడ ఏం పని ఉంది? మేనక నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతను బట్టలు సర్దుతూ బెడ్డింగ్ బిగిస్తూ క్రీగంటన మేనకని పరిశీలనగా చూస్తూనే ఉన్నాడు. మేనక నిటారుగా కూర్చుని ఉంది. అబ్బా, టైం అప్పుడే 10:30 అయింది. అతను వాచి చూసుకుంటూ అన్నాడు. ఆ గొంతులో టైం చాలా అయింది సుమా అనే హెచ్చరిక వినిపిస్తోంది. మేనక ఉలిక్కి పడినట్టుగా గబాలన లేచింది. వెళ్ళబోయింది. మళ్ళీ ఆగింది. అతను ఆమె పడే ఈ అవస్థ చూస్తూనే ఉన్నాడు. కానీ తనకేం పట్టనట్టు ఊరుకున్నాడు. కనీసం ఏమిటి అని కూడా అడగలేదు. మేనక చాలా ధైర్యం తెచ్చుకున్నట్టుగా గబాలన వెనక్కి తిరిగింది. అయితే మళ్ళీ మీరిక్కడికి రారా? రాను. తల తిప్పాడు. అయితే మరి మరి పెళ్ళి ఎప్పుడో అమ్మమ్మ అడగమంది. పెళ్ళా? అతను నిర్ఘాంతపోయినట్టు నటించాడు. పెళ్ళా? మళ్ళీ అన్నాడు. మనిద్దరికీ పెళ్ళా? చూపుడు వేలు చూపిస్తూ అడిగాడు. అవును అన్నట్టు తల ఊపింది. బాప్రే! అతను ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. మనిద్దరికీ పెళ్ళా? మీ అమ్మమ్మ అడగమందా? అందుకా నువ్వు ఇందాకటి నుంచి ఈ నీళ్లు నములుతున్నట్టు కూర్చుంది. నేనప్పుడే అనుకున్నాను, పిల్లిలా ఉందేమిటా అని. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడైనా చెప్పానా? అతను నిలదీసినట్టుగా అన్నాడు. మేనక నిటారుగా అయింది. కళ్ళు పెద్దవైనాయి. నిన్ను పెళ్లి చేసుకుని నేను బ్రతకగలనా? నన్ను మా వాళ్ళు ఇంటి గడప తొక్కనిస్తారా? ఆహా, ఏమీ అనుకోకు. మంగమ్మ మనవరాలిగా నీకు ఉన్న పేరు ప్రతిష్టలు అవి ఈ వీధిలో నీ గురించి తెలియంది ఎవరికి? నేనెప్పుడూ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. మీలో మీరు అనుకుంటే నేను బాధ్యుణ్ణా? అతను మళ్ళీ నవ్వాడు. పెళ్లి చేసుకోవటం అంటే మాటలే అనుకుంటున్నావా? అతను మేనక దగ్గరగా వచ్చాడు. ఏం చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి? నీ పరువు ప్రతిష్టలా? అందచందాలా? పరువు చూడబోతే మీ అమ్మ మొగుడు లేకుండా నిన్ను కన్నది. నిజం చెప్పు, నీకు నాన్న అనేవాడు ఉన్నాడా? అందం చూడబోతే ఈ నలుపు రంగు, ఈ చిక్కిన శరీరం నేనేం చేసుకోను? నాకు అమ్మాయి అంటే ముద్దబంతి పువ్వులా ఉండాలి. ఒళ్ళు నిగనిగలాడుతూ జామ పండులా ఉండాలి. నేను పెళ్లి చేసుకుంటే నా భార్యతో రాజాలా టీవీగా సగర్వంగా బజార్లో నడవగలగాలి. నిన్ను భార్యగానా? ఇంక నేను బ్రతకగలనా? పెళ్ళట పెళ్ళి. ఒకసారి ముట్టుకుంటే నాకిలాంటివి ఇష్టం లేదు అన్నావుగా? ప్రభాకరం విక్కిరిస్తూ అన్నాడు. అతని ముఖంలోకి ఆవేశం వచ్చింది. 4 రోజులు మీ ఇంటి చుట్టూ తిరిగానని ఇక నీ మెడలో తాళి కట్టేయమనటమే? పోనీ పేదవాళ్లు కదా అని సాయం చేశాను. నాకిక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా అని చనువుగా ఉన్నాను. అంత మాత్రానికి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నేను నీకు నచ్చితే సరిపోయిందా? నువ్వు నాకు నచ్చనవసరం లేదా? వెళ్ళు, వెళ్ళి మీ అమ్మమ్మతో ఆ ప్రభాకరం మన వలలో పడలేదు, ఇంకెవరికోసమైనా గారెలు వండి రెడీగా పట్టుకొని కూర్చోమని చెప్పు. 2 గారెలు పెట్టి 1 పూట భోజనం పెట్టి మనవరాలికి మొగుణ్ణి సంపాదించి పెట్టేద్దామని మీ అమ్మమ్మ అనుకుంది కాబోలు. అతను మేనకని ఎగాదిగా చూశాడు. ఓహో, అందుకా ఆ మాట అడగడానికి ఈ అవతారం వేసుకుని వచ్చావు? ఈ జడ పువ్వులు. అతను మళ్ళీ నవ్వాడు. నేనప్పుడే అనుకున్నాను ఏదో తతంగం ఉందని. చూడు, నేను నీ వలలో పడలేదు. అందరూ నాలా ఉండరు. ఇలా నువ్వు మీ అమ్మమ్మ పెళ్లిగాని కుర్రాడిని చూసి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఎప్పుడో ఏదో ఒక అమాయక పక్షి మీ చేతుల్లో చిక్కుకుంటుంది. ఆ పక్షిని నువ్వు మొగుడిగా చేసుకుని లోకమంతా ఏలెద్దువుగాని. మేనక ఆవేశంగా అతన్ని ఈడ్చుకొట్టింది. 1 కాదు, 1 చేత్తో కాదు, 2 చేతులతో ఎడాపెడా కొట్టింది. మేనక మనసులో లావాలా పొంగి వచ్చిన ఉద్రేకం అంతా చేతుల్లోకి వచ్చేసినంత బలంగా కొట్టింది. అతన్ని ఒకచోట కాదు, చెంపల మీద కొట్టింది. జుట్టు పట్టి ఈడ్చింది. కంఠం నులిమింది. పొట్టేలులా తలతో కుమ్మింది. ఆ నిమిషంలో మేనక అదుపు తప్పిన అడవి జంతువులా ఉంది. ఊహించని ఈ ఎదురు తాకిడికి ప్రభాకరం దిమ్మెరపోయాడు. క్షణం క్రితం మేనకని చూసి నవ్విన అతని పళ్ళు ఊడినంత పని అయ్యి మూతి వాచింది. వ్యంగ్యంగా చూసిన కళ్ళు కమిలినాయి. మేనక చేతుల్లో అతని జుట్టు పిచ్చిక గొడులా అయింది.
1 నిమిషం క్రితం టీవీగా దర్జాగా చూస్తూ ఏకశక్యంగా మాట్లాడిన అతను ప్రాణాలు అరచేత పెట్టుకున్న మనిషిలా మేనకని దూరంగా తోసి తను దూరంగా పోయి నిలబడ్డాడు. మేనక 1 నిమిషం ఒంటి మీద స్పృహ వచ్చినట్టయింది. మేనకకి కూడా జుట్టు రేగిపోయింది. పైట కొంగు చెరిగి పేలికలా వేలాడుతోంది. అంతక్రితం పువ్వులా వచ్చిన మేనక నలిగిన పువ్వులా అయిపోయింది. మేనక గబాలన వెనక్కు తిరిగింది. గదిలో నుంచి బయటకు వచ్చింది. నిద్రలో నడుస్తున్న దానిలా ఇంటికి వచ్చేసింది. అరగంట క్రితం జడ నిండా పువ్వులతో చక్కగా తయారై వెళ్లిన మేనక ప్రభాకరం గదిలో నుంచి వడివడిగా వచ్చేయటం లింగయ్య చూస్తూనే ఉన్నాడు. అతను అప్పటికే శటగోపాన్ని పిలిచి ఉంచాడు. గబగబా వెళ్తున్న మేనకను చూపిస్తూ ముక్కు మీద వేలేసుకుని, అవురా, చూసావా ఆడపిల్ల ఎంత బరి తెగించిందో. పట్టుమని 10 గంటలు కూడా కాలేదు. మనమంతా కనీసం నిద్రైనా పోలేదు. నదురు బెదురు లేకుండా అతని గదికి వెళ్ళి ఎలా వస్తోందో. వాళ్లకి నదురేమిటి బెదురేమిటి? పరువున్న వారికి భయం సంకోచం. వీళ్ళకేమిటి? సిగ్గు వదిలేసి తిరిగే రకాలు. ఆ ప్రభాకరానికైనా బుద్ధి ఉండొద్దు. వాడికేమిటి? మగపిల్లాడు, బ్రహ్మచారి. ఏమిటో కలికాలం. లింగయ్య వేదాంతంగా అన్నాడు. మేనక దడాలన తలుపు తోసుకుని వచ్చింది. ఎదురు వచ్చిన మంగమ్మ నిర్ఘాంతపోయింది. అయ్యో, ఏమిటే, ఏమైందే అంది కంగారుగా. మేనక ఎర్రబడిన కళ్ళతో చూసింది. ఏమిటా, ఇంకెప్పుడైనా నా పెళ్లి మాట ఎత్తావంటే నిన్ను చంపేస్తాను. ఎప్పుడూ అనకో. గుప్పెళ్ళు బిగించి అని గబాలన గదిలోకి వెళ్ళి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఫిట్ వచ్చినట్లు ఏడుస్తున్న మేనకని ఓదార్చడానికి వాళ్ళందరికీ చాలాసేపు పట్టింది. మేనక ద్వారా జరిగిందంతా విన్న మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఏమిటి, అలా అన్నాడా? తెల్లారని వాడి పని చెబుతాను. నలుగురిని పిలిచి గడ్డి పెట్టిస్తాను. ఈ మంగమ్మ అంటే ఏమనుకున్నాడో అంది. తెల్లవారింది. మంగమ్మ ప్రభాకరం గదికి వెళ్ళింది. ఆ గదికి అద్దెకు ఇవ్వబడును అని బోర్డు వేలాడుతోంది. ప్రభాకరం రాత్రి గది ఖాళీ చేసి తాళం చెవి ఇచ్చి వెళ్ళిపోయాడట. మంగమ్మ కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. ఆవిడకి నడుం విరిగినట్టయింది. ఊరు వెళ్లిన ప్రభాకరం మళ్లీ కంటికి కనిపించకుండా మాయం అవ్వలేదు. 10 రోజులు తిరగకుండానే మళ్లీ వచ్చాడు. ఈసారి ఆ వీధిలో పరిచయం అయిన ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్లి పలకరించాడు. వెంట తెచ్చిన శుభలేఖలు పంచిపెట్టాడు. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. పెళ్లి జరిగే చోటు ఎక్కడో దూరం కూడా కాదు. ఈ పక్క మెయిన్ బజార్లో మంగళంవారి సత్రమే. మీరు తప్పకుండా రావాలి సుమండి అంటూ ఆహ్వానించాడు. పిల్ల ఇంటర్ పాస్ అయిందట. తహసీల్దార్ గారి అమ్మాయట. ఆయనే అతనికి ఉద్యోగం వచ్చేట్టు చేశాడట. 10,000 కట్నమట. స్కూటరట. ఆ అమ్మాయి ఒక్కరితే పిల్లట. ఆయన ఉన్న ఇల్లు తదనంతరం వీళ్లకే వస్తుందట. అతను చెప్తున్న పెళ్లి కబుర్లని అందరూ చోద్యంగా ఆసక్తిగా వినసాగారు. లింగయ్య అడిగేశాడు. మరి ఆ మంగమ్మ అలా చెప్పిందేమిటి? నువ్వు మేనకని చేసుకుంటానన్నావుటగా. రేపో మాపో పెళ్ళి అందే. అదంతా నాకు తెలియదు సుమండి. అదేమిటో శుభలేఖలిద్దామని ఏ గుమ్మం ఎక్కినా ప్రతి ఒక్కరి నోటి నుంచి ఇదే మాట. నా మతి చెడిపోతోందంటే నమ్మండి. నా వెనక వాళ్ళు ఏం ప్రచారాలు చేసుకున్నారో నాకు తెలియదు. నేను మాత్రం వాళ్ళకి ఏ వాగ్దానాలు చేయలేదు. ఏ ఆశలు చీమంత కూడా పెట్టలేదు. నేను మొదటి నుంచి ఈ సంబంధం నాకుందని వాళ్ళకి చెబుతూనే ఉన్నాను. నేనేదో మా వాళ్ళని, భోజనానికి ఇబ్బందిగా ఉందని, మా వాళ్లే కదా అని, వాళ్ళకి కూడా కాస్త డబ్బు సాయంగా ఉంటుందని వాళ్ళింట్లో భోజనం చేశానే తప్ప రామరామ నా మనసులో ఎలాంటి ఊహ లేనే లేదండి. ఆడవాళ్ళు కదా అని కాస్త సాయంగా ఉంటుందని తాపత్రయపడితే వాళ్ళు నా తలకి ఇదంతా చుట్టేశారు. ఆ ముసలావిడ సంగతి మీకు తెలియందేముంది? మహాఘటికురాలు. మనమరాలనే కాదు, ఇద్దరినీ నాకు అంటగట్టాలని చూసింది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక్కరినే చేసుకుంటే తప్పేం లేదు నాయనా అని నాతో 10 సార్లు అంది. ఇంకా నయం, రేపు మా అమ్మాయికి మొగుళ్ళేడు, దాన్ని కూడా కాస్త చూసుకో అనేదనుకుంటా. ప్రభాకరం చెబుతున్న ఆ మాటలకి అక్కడున్న వారంతా విరగబడి నవ్వారు. వాళ్లకి ప్రభాకరం చెబుతున్న కబుర్లు చాలా ఉత్సాహంగా, వినోదంగా ఉన్నాయి. మంగమ్మ మేనకని తన మీదకి ఎలా ఉసిగొల్పిందో వర్ణించి చెప్పాడు. మా పని మనిషిని మానిపించేశారు. నా గది వాళ్ల సొంతం అన్నట్టు చూసేవారు. నా రేడియో తీసుకుని సొంతం అయినట్టు వాడుకునేవారు. సినిమాలకి తీసుకెళ్లమని మేనక అలా లాలనగా అడిగితే నేను కాదనలేకపోయేవాడిని. ఇంటికి వెళితే చాలు ఆ అమ్మాయి వచ్చి నా దగ్గరే కూర్చునేది. భోజనం పెడుతూ మీద మీద పడేది. ఒక్కోసారి పెళ్లి చేసేసుకుందాం అనిపించేది. కానీ నిగ్రహించుకున్నాను. నేను వాళ్ల యమపాసంలో పడిపోవాల్సిన వాడినే.
నా అదృష్టం బాగుండబట్టి బయటపడ్డాననుకోండి. ఏముందండి, ఈ రోజుల్లో ఎంతమంది మగపిల్లల్ని ఇలా చేజిక్కించుకుని తల్లిదండ్రులకి దూరం చేయడం చూడలేదు మనం. నా జీవితం అగాధంలోకి జారిపోలేదు. మాది చాలా పరువుగల కుటుంబం. నేనెక్కడైనా వెధవ పని చేశానని తెలిస్తే మా నాన్న నా కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టేస్తాడు. ఆ భయమే నన్ను రక్షించిందనుకోండి. మీరు పెళ్లికి రావటం మర్చిపోద్దేం అని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభాకరం వచ్చి శుభలేఖలు ఇచ్చి ఇలా చెప్పి వెళ్ళిపోవడంతో ఆ వీధిలో మేనక పట్ల పెద్ద గాలిదుమారం రేగింది. ప్రభాకరం మంగమ్మ ఇంటి గడప తొక్కలేదు, ఆ వైపు కూడా చూడలేదు. అలా అతను ఊదిన విషపు గాలి అంతై ఇంతై అన్నట్టు మేనక జీవితం పట్ల పెను తుఫాన్లా అయింది. మంగమ్మ ఆ వీధిలో తలెత్తుకోలేకపోయింది. మంగమ్మ తల వంచుకొని వస్తున్నా ఎవరో ఒకరు పనిగట్టుకుని ఆపి, ఏం మంగమ్మ, ఆ ప్రభాకరం మీ మేనక మొగుడే అన్నావుగా, అతనిప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడేమిటి అంటే మంగమ్మ ధైర్యం తెచ్చుకుని, అవునమ్మా, నమ్మించి మోసం చేశాడు. ఈ కాలం కుర్రాళ్ళు అంతే. నేను గోతిలో పడ్డాను. నీకు ఆడపిల్లలున్నారు, నువ్వైనా కాస్త తెలివినపడు అనేది. ఈ జవాబు వినగానే అడిగినావిడ ముఖం మాడిపోయేది. ప్రభాకరం మంగమ్మ మేనకని ఎరబెట్టి తనని వలలో వేయడానికి వేసిన ఎత్తుల గురించి చెప్పిన 3 సంఘటనలు ఆ నోట ఈ నోట మారి చిలువలు పలువలు అయ్యి 100 రకాల సంఘటనలుగా ప్రచారంలోకి వచ్చేసినాయి. ఆ వీధిలో ఎవరి నోట విన్నా అవే కబుర్లు. అసలే మంగమ్మ కుటుంబం అంటే ఆ వీధిలో చిన్న పెద్ద వివక్షత లేకుండా అందరికీ అలుసే. మగదిక్కులేని సంసారం. దానికి తోడు భర్త లేకుండా పిల్లల తల్లి అయిన శ్రీరంజని, ఎదిగిన పిల్లలు కూడా. ఇప్పుడు ఈ ప్రభాకరం ఇలా యాగి చేసి వెళ్ళాడు. దానితో ఆ కుటుంబం ఇంకా అలుసైపోయింది. అయ్యో, ఇలా జరిగిందే అని ఎవరూ విచారపడలేదు. మంగమ్మకి గాని మేనకకి గాని సానుభూతి చూపించలేదు. తప్పు చేసిన ప్రభాకరాన్ని ఎవరూ దండించలేదు. అతను మేనకని మోసం చేశాడని, అతను వెధవా అని అందరికీ తెలుసు. అయినా సరే వాళ్లకి పరమానందంగా ఉంది. మేనక పొగరు అణిగింది అనే రాక్షసానందం అది. తెల్లవారేసరికి మంగమ్మ ఇంటి గోడల నిండా మేనకని గురించి అసభ్యమైన వ్రాతలు నిండిపోయాయి. మంగమ్మ వ్రాసిన వాళ్ళని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ పేడ తీసుకువచ్చి వాటి మీద అలికివేసింది. వీధిలో మంగమ్మ వెళుతుంటే పిల్లలు వెంటబడి వెక్కిరించేవారు. మంగమ్మకి నీళ్లు పోసే అతను, నేను పోయను, ఇదేం కొంప, ఇలాంటి వాళ్లకి నీళ్లు పోస్తే నా పేరుకు కూడా ఏదో ఒకటి అంటుకుంటుంది అంటూ మానేశాడు. మంగమ్మకి బాగా నడున్నొప్పిగా ఉంటే మేనక ఒకసారి బిందె పుచ్చుకొని వెళ్ళింది. వీధిలో మనుష్యులు వేట కుక్కల్లా వెంటపడ్డారు. అబ్బో, రాణిగారు మళ్ళీ నీళ్ల బిందేసుకుని బయలుదేరిందే అని ఒకరంటే, పాపం పెళ్ళయిందని విర్రవీగిపోయింది, వాడు వీళ్లకంటే తెలివిగలవాడు అని ఇంకోరు, ఇప్పుడు నెల తప్పే ఉంటుంది అని మరొకరు అన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే మిగతా వాళ్ళు విరగబడి నవ్వటం ప్రారంభించారు. మేనక ఏం మాట్లాడలేదు. ఆ కళ్ళల్లో ఆవేశం లేదు, ఎరుపు లేదు, ఆ పెదవుల మీద తొందర లేదు. మేనక ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చిన మాధవి పుస్తకాలు టేబుల్ మీద గిరాటేస్తూ ఏడుస్తూ చెప్పింది, అమ్మమ్మ, నేనింక ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళను. నేనొస్తుంటే జడపట్టి లాగుతున్నారు. మీ బావ ఎక్కడే అంటున్నారు. రంగయ్య కొడుకు నాకు అడ్డం వచ్చి, ఏమే నాతో వస్తావా, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంది. ఛీ, వెధవ బతుకు, ఇంతకంటే చస్తే నయం. అందరూ మనల్ని చూసి నవ్వటమే. మాధవి ముఖం చేతుల్లో దాచుకొని ఏడుస్తూ అంది. మేనక గాజు కళ్లతో చూస్తోంది. గుమ్మం పట్టుకుని నిలబడిన శ్రీరంజని, అమ్మా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి పెళ్లి మాట ఎత్తొద్దు అని అంటే నువ్వు నా మాట విన్నావా? చూడు, ఇప్పుడు చూడు, మన బతుకులు ఇదివరకు కంటే అధ్వాన్నమైనాయి అంటూ శ్రీరంజని ఏడవసాగింది. నేనేం కాని పని చేశానమ్మా, పెండ్లి చేసుకుంటాడని అనుకున్నాను. మన కడుపులు మార్చుకుని వాడిని మేపాం, ఇట్లా చేస్తాడని అనుకోలేదు అంది దిగాలుగా. 2 రోజుల తర్వాత మేనకని 4 రోజుల పాటు ఎక్కడికైనా పంపిస్తే నయం. అది ఇక్కడ ఉంటే వీళ్ళందరూ ఈ కుళ్ళబొడిచే మాటలకి పిచ్చిదైపోతుంది అనుకోసాగింది మంగమ్మ. ఎక్కడికి పంపిస్తాం, ఎవరున్నారు మనకి అంది శ్రీరంజని దిగులుగా. 2 రోజుల నుంచి వాళ్ళు మేనకని చూస్తున్నారు. అన్నం తినటం మానేసింది, మాట్లాడదు, ఊరికే చూస్తూ కూర్చుంటుంది. మేనకని చూస్తుంటే మంగమ్మ ప్రాణం గిలగల్లాడిపోతోంది. రాత్రివేళ ఇంటి మీద 2-3 సార్లు గెడ్డలు పడినాయి. లింగయ్య తాగి మేనకని గురించి అసహ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. మేనక వింటూ పడుకుంది. ఆ అవమానం దిగమింగుతూ నిస్సహాయంగా ఊరుకుంది.
మాధవి, నాకు భయం వేస్తోందమ్మా అంటూ వణికిపోతున్న గువ్వల తల్లికి దగ్గరగా జరిగి పడుకుంది. మంగమ్మ బుచ్చిరాజు దగ్గరికి వెళ్ళి వచ్చింది. 4 రోజుల పాటు అక్కడ ఉంచితే మేనక మామూలు మనిషి అవుతుందేమోనని ఆవిడ ఆశ. మంగమ్మ తిరిగి రాగానే శ్రీరంజని, బుచ్చి అన్నయ్య ఏమన్నాడమ్మా, మేనకని పంపించమన్నాడా అని ఆత్రంగా అడిగింది. లేదే అమ్మా, వాళ్ళకి ఆ విషయం అంతా తెలిసిందట. నా మాట వినిపించుకోకుండా నానా తిట్లు తిట్టాడో. నేను వేసేవన్నీ విధవ వేషాలట. వాడికి ఈ సంగతంతా ఎవరో చెప్పారట. అక్కడికి నోరు తెరిచి ఇది పరిస్థితి అని చెప్పాను. బావమరిది సెలవులకి వస్తాడట. వీలు కాదని నిష్కర్షగా చెప్పాడు. నన్ను మళ్ళీ వాడి గుమ్మం ఎక్కవద్దని గట్టిగా చెప్పాడు అంది ఏడుస్తూ మంగమ్మ. భగవంతుడా, నాకేది దారి అని శ్రీరంజని నోట్లో గుడ్డ కుక్కుకొని ఏడవసాగింది. నువ్వు అక్కడికెందుకు వెళ్ళావమ్మమ్మా అంది మేనక తీక్షణంగా చూస్తూ. ఎప్పుడు అక్కడికి వచ్చి నిలబడిందో గుమ్మం పట్టుకొని నిలబడి ఉంది. వంట ఇంట్లో మెల్లగా మాట్లాడుకుంటున్న మంగమ్మ, శ్రీరంజని తెల్లబోయారో. మేనక హీనస్వరంతో అంది, నేనెక్కడికి వెళ్ళను. నా ప్రాణం పోయేంతవరకు ఇక్కడే ఉంటాను. మీరు నన్ను ఎక్కడికైనా పంపించి వేయాలని చూడకండి అంది. మరుక్షణం ఉప్పెనలా ఏడుపు వచ్చేసింది. మంగమ్మ లేచి వచ్చి ఓదార్చబోయింది. మేనక విసురుగా తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి అయింది. మేనక మంచం మీద కూర్చొని ఉంది. మంగమ్మ పక్కన పడుకొని గుర్రు పెడుతోంది. ఇంకో మంచం మీద తల్లి పడుకొని ఉంది. నిద్రలో కూడా ఆవిడ ముఖం, కనుబొమ్మలు ముడితో బాధామయంగా ఉంది. మాధవి అమ్మ దగ్గర ఒదిగి పడుకుంది. మాటి మాటికి నిద్రలో ఉలిక్కి పడుతూ భయపడినట్లుగా తల్లికి దగ్గరగా జరుగుతోంది. మేనక ఆలోచించసాగింది. నేను చేసిన తప్పేమిటి? అమ్మమ్మ ప్రభాకరానికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. అది కుదరలేదు. ప్రభాకరానికి ఇష్టం లేకపోతే నాకిష్టం లేదు అని ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది. తన దగ్గర ఒక పని చేసి బయట ఇంకో అబద్ధం చెప్పాడు. లోకం అతని మాటల్నే నమ్మింది. ప్రభాకరం వెళ్ళిపోయినా అతని నవ్వు, ఆ కంఠస్వరం మేనకని విడిచి వెళ్ళిపోలేదు. బహుశా జీవితాంతం అది వెళ్ళదేమో. అతను నవ్వాడో, విక్రించాడో, హేళన చేశాడో. ఏం చూసి చేసుకోవాలి నిన్ను పెళ్ళి? పరువా, ప్రతిష్ట, అందచందాలా? పరువు చూడబోతే మీ అమ్మ మొగుడు లేకుండా నిన్ను కన్నది. అందం చూడబోతే నలుపు రంగు. ఈ చిక్కిన శరీరం నేనేం చేసుకోను? అతని నవ్వు వికృతంగా మేనక చెవుల్లో మారుమ్రోగుతోంది. 2 చేతులతో గట్టిగా చెవులు మూసుకున్న కొద్దీ ఇంకా బిగ్గరగా వినిపిస్తోంది. మేనక గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి. పెదవులు కంపిస్తున్నాయి. చూపులు దీనంగా ఉన్నాయి. అతను కాదన్న అవమానం కంటే అతన్ని ఆకర్షించుకోవాలని తను పడిన తాపత్రయం, ఆ సంఘటనలు మరీ వికారంగా గుర్తుకు వస్తూ సిగ్గుతో చచ్చిపోవాలన్నట్టు చేస్తున్నాయి. తనకి మిగిలిందేమిటి? అవమానం, హేళన, వెక్కిరింత. ప్రభాకరం తనని చూసి నవ్వేసి వెళ్ళిపోయాడు. లోకం మాత్రం జీవితాంతం హేళన చేస్తూ నవ్వుతూనే ఉంటుంది. తను ఇక బ్రతికున్నంతకాలం ఈ వీధిలో వీళ్ళందరి చేత నవ్వించుకుంటూ బ్రతకాలి కాబోలు. మేనకకి మొదటిసారిగా చాలా అధైర్యంగా అనిపించింది. కంగు తిన్నట్టుగా అయింది. ఎన్నాళ్లు బ్రతికినా ఇక ఇంతేగా? లేచినప్పటి నుంచి నవ్వులు, హేళనలు. మేనకకి వాటిని ఎదుర్కొనే శక్తి లేనట్లుగా అనిపించింది. జీవితం మీద మొట్టమొదటిసారిగా విరక్తి కలిగింది. ఛీ, ఇది ఒక బ్రతికేనా? మేనక మంచం మీద నుంచి లేచింది. గూటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తల్లికి నిద్ర పట్టడానికి ప్రభాకరం ఇచ్చిన నిద్ర మాత్రల సీసా ఉంది. మేనక ఆ సీసా తీసుకుని చేతిలో ఆ మాత్రలన్నీ వంపేసుకుంది. మంచినీళ్ల చెంబు తీసుకుని ఒక్కొక్కటి గబగబా మింగేసింది. ప్రభాకరం పెళ్లికి తిరస్కరించినా సుఖంగా హాయిగా చచ్చిపోయే మార్గం చూపించి వెళ్ళాడు. మేనక వచ్చి మంచం మీద కూర్చుంది. 10 రోజుల నుంచి ఆ కంటి మీదకి కునికే లేదు, రెప్పపడలేదు. మేనక మళ్లీ లేచింది. మాధవి వ్రాసుకునే నోట్బుక్ తీసుకుంది. అందులోంచి కాగితం చింపి దానిమీద వ్రాసింది. అమ్మమ్మా, అమ్మా, మాధవి, నాకు బ్రతకాలని లేదు. మీకు చెప్పకుండా ఈ పని చేశానని తిట్టకండి. నాకిదే సరైన మార్గంగా కనిపిస్తోంది. ఏ మనిషైనా బ్రతికితే గౌరవంగా, సుఖంగా, హాయిగా బ్రతకాలి. అవి లేకపోతే ఆ మనిషి బ్రతకకూడదు. ఇది నా నమ్మకం. నాకు భయం వేయటం లేదు. ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది. నేను సుఖపడ్డానని మీరు అనుకొని మర్చిపోండి. మీ మిన్ను. మేనక ఆ ఉత్తరం తల్లి తల దగ్గర పెట్టింది. కన్ను మీదకి నిద్ర తెరలు తెరలుగా వచ్చేస్తోంది. మేనకకి హాయిగా ఉంది. ఎన్నాళ్లయింది నిద్ర వచ్చి. నిద్ర ఎంత సుఖమైనదో అది రాని వాళ్ళకి కానీ అర్థం కాదు.
మేనక వచ్చి అమ్మమ్మ మంచం మీద కూర్చుంది. ఎంత నిద్రో! మేనక కళ్ళు మూతలు పడసాగాయి. పక్కకు వాలి అమ్మమ్మకి దగ్గరగా జరిగి పడుకుంది. హాయిగా ఉంది. ప్రాణం తేలిపోతోంది. కళ్ళ ముందే నల్లటి వలయాలు, చీకటి వలయాలు. నిద్ర అనేది చీకటి గుహ కాబోలు. ఎక్కడికి వెళుతోంది తను? ఎవరి దగ్గరికి? ఎవరి గుండెల తలుపులు తట్టడానికి? చీకట్లో నుంచి తేలిపోతోంది. మేనకకి పూర్తిగా రెప్పలు మూతలు పడిపోయినాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.